వచ్చేసింది. ఆషాఢంలో గోరింతాకు సంబరాలతోటి వీళ్ళంతా మా ఫ్రెండ్స్ తోటి ఈరోజు గోరింతాకుతో సందడి చేస్తూ మీ ముందుకు వచ్చేసింది మీ అంబర్పేట. మేమందరము ఈరోజు అంబర్పేట ఆంటీ శివకుమారి గారి ఇంట్లో పూరన్ శాంతి శీలా హోమ్స్ లో మేమందరము గోరింటాకు సందడి చేయడానికి ఇక్కడ అందరము గ్యాదర్ అయినాము. అసలు గోరింటాకు అంటే ఏంది, ఆ పేరు ఎట్లా వచ్చింది అని అంటే, ఒకప్పుడు పార్వతీదేవి ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ వనంలో అంటే ఇంటి పెరెంట్లో ఆడుకుంటున్నప్పుడు సడన్ గా అదే టైంలో ఫస్ట్ టైం రజస్వల అవుతుంది. ఆమె ఒంటి నుంచి పడ్డ ఒక రక్తపు బొట్టు నుంచి ఆ ఆకు మొలుస్తుంది అనమాట. గౌరీ బాడీలోంచి, గౌరీ శరీరంలో నుంచి వచ్చిన ఆకు కాబట్టి దానికి గౌరీ ఇంటి ఆకు అంటే గోరింటాకు అన్న పేరు పడింది. మాసం ఆడవాళ్ళందరికీ గోరింటాకు గనక చక్కగా తెచ్చుకొని అందరు కలిసి నూరి ఒక దగ్గర చేరి ఆ గౌరమ్మను ప్రార్థించి ఈ గోరింటాకు ఇలా పెట్టుకుంటే గనక 5వ తనం 10 కాలాల పాటు నిలుస్తుందని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అందుకోసం అని చెప్పి ఇప్పటికి అందరం కలిసి మన ఫ్లాట్స్ లో ఉన్నటువంటి షీలా హోమ్స్ వాళ్ళందరం కలిసి చక్కగా అంబర్పేట ఆంటీ వాళ్ళ ఇంట్లో మనం ఈ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం అన్నమాట. వస్తే ఆడవాళ్ళందరికీ సందడి. అందులో హైదరాబాద్లో బోనాల పండుగ తర్వాత గోరింటాకు పండుగ. ఇది అంబర్పేట ఆంటీ వాళ్ళ ఇంట్లో గోరింటాకు మహోత్సవం చేసుకుంటున్నాం మేమందరం. ఇది 5వ తనానికే కాక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిగోళ్ళు అట్లాంటివి రాకుండా ఉంటాయి. అందుకని మేము ఇవాళ ఈ మహోత్సవం చేసుకుంటున్నాం. మేము ఇక్కడ షీలా హోమ్స్ అపార్ట్మెంట్లో ఉంటాము. అంబర్పేట ఆంటీ యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ అయింది. ఆషాఢంలో అందరం గోరింటాకు పెట్టుకుంటున్నాము. గోరింటాకు ఆరోగ్యానికి చాలా మంచిది. గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాలార చేత మొగ్గ తొడిగింది. గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాలార చేత మొగ్గ తొడిగింది. ఎర్రంగా పండిన ఎంచక్క గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాలార చేత మొగ్గ తొడిగింది. గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాలార చేత మొగ్గ తొడిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆషాఢంలో గోరింతా పెట్టుకుంటారు. అలాగే ఈరోజు మా ఇంట్లో మా ఫ్రెండ్స్ అందరితో కలిసి గోరింతాకు పెట్టుకునేది ఈరోజు సందడి చేస్తున్నాం.